ఓం శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువర కీర్తిని నేను తలచెదను. బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమార, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము. ఓ హనుమంత, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనాదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు. నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడుమతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు. బంగారు రంగుగల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని, మంచి చెవిదిద్దులు పెట్టుకొని, ఉంగరాల జుట్టు కలవాడవు. ఒక చేతిలో వజ్రాయుధము, మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము పట్టుకొని, భుజము మీదుగా జనేయును ధరించిన వాడవు. శంకరుని అవతారముగా కేసరీపుత్రుడవైన నీ తేజస్సును, ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి. విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు. సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానక రూపము ధరించి లంకను కాల్చినవాడవు. మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు. సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు. అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను. వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగలించుకున్నాడు. సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమకుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి వారు ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు? నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు. నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు. యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని మధుర ఫలమని అనుకొని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు. అలాంటిది శ్రీరామ ప్రభుముద్రిక నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది? జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహము వలన సుగమం కాగలవు. శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి. నీ ఆశ్రయములో అందరూ సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు? నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో మూడు లోకాలు కంపించగలవు. భూతములు, ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే. రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి. ఓ హనుమంత, వీర జపము వలన మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చేయగలవు. అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు. ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది. సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసిన వాడవు. రాముని ప్రేమపాత్రుడవు. 8 సిద్ధులు, 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరముగా ఇచ్చినది. నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి విముక్తుడను అవ్వగలను.
అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు. వేరే దేవతలను తలచుకునే అవసరం లేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు. కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో. జై 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 హనుమాన స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపుము. ఎవరైతే 100 సార్లు దీన్ని పఠిస్తారో బంధముక్తులై మహాసుఖవంతులవుతారు. ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను చదువుతారో వారి సిద్ధికి గౌరీశుడే సాక్షి. తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హనుమకు సేవకుడిని. కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో ఓ హనుమంతా. పవనకుమార, సంకటములను తొలగించువాడా, మంగళమూర్తి స్వరూప, రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీ హనుమాన్ నమోస్తుతే.